అందరికీ నమస్కారం. మరి 11 రెడ్డి జగన్మోహన్ రెడ్డి గారి మానస సాక్షి పుత్రిక సాక్షి పేపర్లో ఈ విధంగా రాశారు. మరి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమవుతున్నట్లు లేదు. ఎందుకంటే రాష్ట్రం అభివృద్ధిలో పరుగులు పెడుతూ ఉంటే జగన్మోహన్ రెడ్డి గారు గత 5 సంవత్సరాలుగా నేను చేయలేనిది ఈ 10 నెలల్లోనే రాష్ట్రాన్ని అన్ని రంగాల్లోనూ అభివృద్ధికి తీసుకెళ్తున్నారు. మరి ముఖ్యంగా బీసీ వెల్ఫేర్ తరఫున 1,02,000 మందికి ఈరోజు ఉచితంగా టైలరింగ్ ఇస్తూ వారికి 75% అటెండెన్స్ అయిన తర్వాత వాళ్లకు ఉచితంగా కుట్టు మిషన్ కూడా ఇస్తున్నారు అనేది ప్రతి నియోజకవర్గంలోనూ మహిళలు ఉత్సాహంగా ట్రైనింగ్ తీసుకుంటున్నారు. సుమారుగా మేము 1,00,000 మందికి గాను 3 లక్షల చిల్లర అప్లికేషన్స్ వచ్చాయి. జగన్మోహన్ రెడ్డి గారికి అది అర్థం కాల. మహిళలు వన్ సైడ్ చంద్రబాబు నాయుడు ఎన్డీఏ కూటమికి సంఘీభావం పలుకుతున్నారన్న విషయాన్ని జగన్మోహన్ రెడ్డి గారికి తెలుసుకొని మరి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు మానసపుత్రిక అయిన సాక్షి పేపర్లో, ఎందుకంటే గతంలోనే తెలుసు మనకు సాక్షి పేపర్ ఏ విధంగా రాస్తా ఉందో తెలుసు. సొంత ఇంట్లోనే గొడ్డలు పోటు చేసి నారావారి రక్త చరిత్ర రాయడం మనం అన్నీ చూసాం. మరి అదేవిధంగా సాక్షి పేపర్లో రాసే ప్రతి విషయాన్ని కూడా ప్రజలు ఏ విధంగా నమ్మారు కాబట్టే ఈ పేపర్తో వచ్చేటువంటి అబద్ధాలు, చంద్రబాబు నాయుడు చేస్తున్న అభివృద్ధి చూసి ఏదో విధంగా డైవర్షన్ పాలిటిక్స్ చేయటం జగన్మోహన్ రెడ్డి గారికి మరి సాక్షి పేపర్కు వాళ్ళ నాయకులకు తెలుసు అనే విషయం ప్రజలకు తెలిసే 11 సీట్లకు పరిమితం చేశారు అనే విషయాన్ని కూడా మేము తెలియజేస్తున్నాం. మరి ఈరోజు మహిళా పక్షపాతి మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అని చెప్పాలి. ఎందుకంటే తెలుగుదేశం పార్టీ అన్న నందమూరి తారక రామారావు గారు ఆనాటి నుంచి ఈనాటి వరకు మహిళలు అన్ని రంగాల్లోనూ ముందుండాలని కోరుకునే మొట్టమొదటి వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి బడుగు బడిగిన వర్గాలను గాలికి వదిలేసిన జగన్మోహన్ రెడ్డి గత ప్రభుత్వం ఈరోజు మహిళల గురించి మేమేదో 150 కోట్లు స్కామ్ చేసామంటున్నారు. మేము స్కామ్ కాదు జగన్మోహన్ రెడ్డి గారు, మేము మహిళా సాధికారత కోసం ఏర్పాటు చేశామనే విషయం ప్రజలకు తెలుసు. మేము ఈరోజు మీకోసం కాదు మేము ఈరోజు ప్రెస్ మీట్ పెట్టినది, మేము ప్రజలకు జవాబుదారీ అనే విషయం మీకు తెలియజేస్తున్నాం. మీ పత్రిక ఏంటో ఆంధ్రప్రదేశ్ ప్రజలందరికీ తెలుసన్న విషయం మీకు తెలియజేస్తూ మరి సుమారుగా ఈరోజు 750 సెంటర్లలో రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 50,000 మంది ఈరోజు ఆల్రెడీ ట్రైనింగ్ తీసుకుంటున్నారు. ట్రైనింగ్ తీసుకునే వారికి కూడా మరి ప్రతి ఒక్కరికి 2 సార్లు ఎఫ్ఆర్ఎస్ ఉంటుంది. ఎఫ్ఆర్ఎస్ ఉదయము మళ్ళీ మధ్యాహ్నం ఎఫ్ఆర్ఎస్ కూడా ఉంటుందన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తూ, అంతేకాకుండా అక్కడ అకామిడేషన్ వారు తయారు చేయాలి, పవర్ ఛార్జెస్ కట్టుకోవాలి, ట్రైనర్లకు శాలరీస్ ఇవ్వాలి, అంతేకాకుండా మరి బేసిక్ ఫెసిలిటీస్ కావాల్సినవన్నీ వాళ్ళు అరేంజ్ చేయాలి. మరి అంతేకాకుండా క్లాత్, వాళ్ళకి కావాల్సిన థ్రెడ్, ఆ టైలరింగ్ ఇచ్చేదానికి కావాల్సిన మిషనరీ అన్నీ కూడా వారే ఏర్పాటు చేయాలి. మేము నిబద్ధతతో నిజాయితీతో టెండర్ పిలిచి మేము మామూలుగా బీసీ వెల్ఫేర్ డిపార్ట్మెంట్ ద్వారా 25,000 రూపాయలు మేము టెండర్ యాక్షన్ పెడితే L1 21,750 రూపాయలకి మేము టెండర్ ఫైనల్ చేసి 3కి షేర్ చేశామన్న విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఇంత నిబద్ధతతో మేము పనిచేస్తుంటే మరి జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారి మానస సాక్షి పుత్రిక ఏం రాసిందో మీరందరూ చూశారు. మేము చెప్పేది ఒకటే, జగన్మోహన్ రెడ్డి గారికి బడుగు బడిగిన వర్గాలు రాజకీయంగా ఎదగటం ఇష్టం లేదు, అందులో ముఖ్యంగా మహిళలు ఆర్థికంగా నిలబడటం ఇష్టం లేదన్న విషయాన్ని మరొక్కసారి ఆయన తెలిపారన్న విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మేము తెలియజేసేది ఒక్కటే, మేము చర్చించడానికి ఎక్కడికి రావటానికైనా సిద్ధమైన విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాం. మీ మాజీ బీసీ మంత్రులు వస్తారా, లేదా మీ మాజీ ముఖ్యమంత్రి వస్తారా, లేకపోతే సాక్షి పేపర్ వాళ్ళు వస్తారో, మేము ఎక్కడికి రావడానికైనా సిద్ధంగా ఉన్నామన్న విషయాన్ని కూడా తెలియజేస్తున్నాం. ఎందుకంటే గత 10 నెలలుగా నిరంతరం ఈ రాష్ట్ర భవిష్యత్ కోసం
ఏదైతే మాన్యశ్రీ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు, ఒక పక్క నారా లోకేష్ బాబు గారు, మరి మేమందరం కష్టపడుతున్నాం. నేను ఇదే సూటి ప్రశ్న వేస్తున్నా, జగన్మోహన్ రెడ్డి గారు, ప్రజల సొమ్ముతో కట్టిన ప్రజావేదిక కూల్చినంత ఈజీ కాదు పరిపాలన అంటే. ప్రజల సొమ్ముతో ప్యాలెస్లు కట్టుకోవడం కాదు, ప్రజలకు సంబంధించిన ఆస్తులు దోచుకోవడం కాదు. అడుగు భూములు తక్కువ వస్తాయి, దేవాలయాల భూములు తక్కువ వస్తాయి. ఇసుకలో మరి నిన్నగాక మొన్న లిక్కర్ స్కాము, మేము ఇక్కడ ఎవరు స్కాములు చేయడంలా, ప్రజలు మమ్మల్ని సంపూర్ణంగా నమ్మకంతో ఉన్నారు. మొన్నటి రోజు స్వయాన ప్రధానమంత్రి గారు వచ్చినప్పుడు కూడా మీ చరిత్ర ఏంటో కూడా ప్రజలందరికీ తెలియజేశారు. మరి అంతేకాదు, మీ విషయం కొత్తగా మేము చెప్పే పనేం లేదు. మీ చరిత్ర ఏంటో తెలుసు, మీ సాక్షి పేపర్ చరిత్ర ఏంటో తెలుసు. జగన్మోహన్ రెడ్డి గారి మీద ఆల్రెడీ 11 సిబిఐ కేసులు ఉన్నాయి, 9 ఈడీ కేసులు ఉన్నాయి, 43,000 కోట్ల అక్రమ ఆస్తులు జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి కాకనే దోచుకున్నది. ఇప్పుడైతే లక్షల కోట్లకి వెళ్ళిపోయిన విషయం ప్రజలందరికీ తెలుసు. మరి మీరు మాట్లాడుతున్నారా ఎన్డీఏ ప్రభుత్వం గురించి? ఈరోజు మేము నిబద్ధతతో పనిచేస్తున్నాం. ప్రజలు ఏ నమ్మకంతో అయితే ఎన్డీఏ ప్రభుత్వం అయితేనే ఈ రాష్ట్రం బాగుపడుతుంది, ఈ రాష్ట్రం పోలవరం పూర్తి చేస్తుంది, అమరావతి పూర్తి చేస్తుంది, విశాఖ హక్కు, ఆంధ్రుల హక్కు ఏదైతే ప్రజలు సంపూర్ణమైన నమ్మకంతో ఉన్నారో ఆ నమ్మకాన్ని నిలబెట్టుకోబోతున్నామని కూడా తెలియజేస్తున్నాం. మరి చరిత్ర భావితరాలు అందరూ చూస్తున్నారు. గూగుల్లో 6093 ఖైదీ నంబర్ కొడితే ఎవరి పేరు వస్తుంది, మీ చరిత్ర ఏంటనేది పిల్లల భావితరాలకు కూడా తెలిసిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారు 6093 విషయం కూడా మీకు తెలియజేస్తున్నాం. మరి ఈరోజు